వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మీలో హోమియోపతి మందుల్ని నమ్మే వాళ్ళు ఎంతమంది ఉంటారు? సో నేను కూడా ఒకప్పుడు ఏంటంటే డాక్టర్స్తో ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏదో చెప్తున్నారు, సో ఇది కూడా ఒక బిజినెస్ పర్పస్ ఏమో అనేసి అనుకున్నా. కానీ రియల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మా మదర్కి మోకాలు నొప్పులు ఉన్నాయి. సో ఒకసారి చేతన్ రాజు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి హోమియోపతి మెడిసిన్స్ వాడి చూద్దాం, ఎంతోమందికి ఇది వాడండి బాగుంటుంది అన్నట్లుగా మనం వీడియోస్ చేస్తున్నాం కదా, మరి ఇంట్లోనే ప్రాబ్లం ఉంది, మరి అమ్మకి ఎందుకు వాడకూడదు అని చెప్పేసి అనిపించి ఈ మెడిసిన్స్ అయితే వాడాము. కానీ ఇక్కడ ఏంటంటే మోకాల నొప్పుల కోసం మెడిసిన్స్ వాడితే నరాల్లో అంటే తిమ్మిర్లు, అరికాల్లో మంటలు తిమ్మిర్లు కూడా వస్తున్నాయి, అవి కూడా తగ్గాయిరా అని చెప్పేసి మా అమ్మ కాల్ చేసి చెప్పింది. కేవలం ఇది ఒక 2 నెలలు మాత్రమే వాడాం. అసలు ఏంటిది అంటే మోకాల నొప్పులకి ఈ నర్వ్ వీక్నెస్కి దీనికి కూడా ఏమైనా ఇంటర్లింక్ ఉందా, వాటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే థ్యాంక్ యూ సార్. చాలా ఏళ్ల నుంచి మా మదర్ అయితే మోకాల నొప్పులతో ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ మెడిసిన్స్ వాడిన తర్వాత మోకాల నొప్పులు కొంచెం తగ్గాయి, అదేవిధంగా నర్వ్ వీక్నెస్ ప్రాబ్లం ఉన్నది, అంటే కొంచెం అరికాలలో మంటలు కావచ్చు, తిమ్మిర్లు కావచ్చు, ఇట్లా అంటున్నాయి, అవి కూడా తగ్గాయి అంటున్నారు. సో ఇంటర్లింక్ ఏంటి ఈ రెండింటికి, మోకాల నొప్పులకి నరాల నొప్పులకి? మోకాల నొప్పులకి నరాల నొప్పులకి ఇంటర్లింక్ ఏందనేసి మీరు అడిగినరు. ఏమైతుందంటే ఎంతో మంది పేషెంట్లకు ఇప్పుడు నరాల నొప్పులు కూడా ఉంటాయి, కానీ వాళ్ళు ఓన్లీ మోకాల నొప్పుల ట్రీట్మెంట్ గురించి వచ్చిండ్రు అనుకోండి. మనం అన్ని అడుగుతాం, ఆబ్వియస్, తలనొప్పి ఉందా, మెడ నొప్పి ఉందా, నరాలు లాగుతున్నాయి, అన్ని అడుగుతాం. కానీ ఒక్కొక్కసారి పేషెంట్, సార్ నాది ఫ్లైట్ ఉంది, తొందరగా మందులు నాకు మోకాల నొప్పి రిపోర్ట్ చూసి ఇచ్చేసేయండి అంటారు. ఓకే, ఇచ్చేస్తాం. మోకాల నొప్పులు మాయమవుతాయి, దాంతో పాటు నరాల నొప్పులు చెప్పలేదు కదా, అది కూడా మాయమవుతుంది. అయితే ఏంటంటే హోమియోపతి మందు ఏదైతే మనం ఇస్తామో రోగానికి ఇవ్వము, మనిషికి మందు ఇస్తాం మనం. మనిషికి మందు ఇవ్వడం వల్ల ఎన్నోసార్లు ఏమవుతుంది, మనిషి ఏదైనా ప్రాబ్లం చెప్పడం మర్చిపోయింది అనుకోండి, అది కూడా సెట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఏంటంటే ఎన్నోసార్లు ఏమవుతుంది, ఎట్లా అయితే ఏజ్ పెరుగుతుంది కదా, ఇప్పుడు మన స్పైన్ ఉంటుంది చూడండి మీరు. ఇప్పుడు నేను ఇట్లా నిల్చున్నా, నాది ఎట్లుంటది స్పైన్, ఇట్లా స్ట్రేట్ ఉండదు. ఇది కొంచెం ఇట్లా ఉంటది స్పైన్. మన స్ట్రైట్ నిల్వన్నా కూడా, స్ట్రేట్ నిల్చున్నా కూడా వెనకాల భాగం ఇట్లా వస్తుంది. మీరు చూడండి, సైడ్ యాంగిల్ ఏ మనిషి కన్నా చూడండి, ఇట్లా వచ్చి ఇట్లా వస్తుంది, ఇట్లా స్ట్రేట్ ఉండదు. ఆ కర్వ్ ఉండేది ఎందుకు ఉంటది, ఎందుకంటే ఏదైతే మన స్పైన్ పోతుంది కదా, దానికి వర్టిబ్రల్ కాలం ఉంటది. ఇప్పుడు వర్టిబ్రల్ కాలం అంటే ఏంది, ఇప్పుడు ఇక్కడ మెడ ఉంది, ఇక్కడ వీపు ఉంది, ఇక్కడ నడుము ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వర్టిబ్రల్ కాలం ఉంటది. ఈ వర్టిబ్రల్ కాలం లోపట ఏమైతుందంటే ఇట్లా స్పైనల్ కార్డ్ వస్తుంది. ఇది మన బుర్ర. ఇప్పుడు ఏంటంటే ఇట్లా బొక్కలు ఉంటాయి అరేంజ్, ఇట్లా మొత్తం ఈడ వరకు ఉంటాయి, ఈడ వరకు ఉంటాయి. అయితే ఈ బొక్కల మధ్యలో ఉండేది ఇంటర్వర్టిబ్రల్ డిస్క్. ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు దేవుడు ఇట్లా సపరేట్ గా ఎందుకు ఇచ్చింది వర్టిబ్రే? మొత్తం ఒక్కటే బొక్క ఇస్తే అయిపోతుండే కదా, అవునా కదా? మొత్తం ఒక్కటే బొక్క ఇస్తే అయిపోతుండే కదా. ఎందుకు ఇవ్వలేదంటే, ఇప్పుడు మనిషి బెండ్ అవ్వాలనుకోండి, ఒకవేళ ఒక్కటే బొక్క ఉంటే మీరు బెండ్ చేయడానికి వస్తుందా? రాదు. అదొకటి. మళ్ళా సెకండ్ది ఏంటంటే, ఈ డిస్క్ ఉన్నాయి కదా, ఈ డిస్క్ స్పేసెస్ మధ్యలో డిస్కులు ఉన్నాయి కదా, ఇది షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు దుంకిండ్రు, ఒకసారి దుంకండి, ఇట్లా దుంకిండ్రు కదా, ఇప్పుడు మీ బాడీలో షాక్ అవుతుంది. ఇది షాక్ వేవ్స్ ని అబ్జర్వ్ చేస్తాయి. ఇవి ఉంటాయి కదా డిస్కులు, ఇవి షాక్ వేవ్స్ ని అబ్జర్వ్ చేస్తాయి. అంటే ఇది దేవుడిచ్చిన షాక్ అబ్జార్బర్ మన బాడీలో. ఈ షాక్ అబ్జర్వ్ చేస్తే ఈ స్పైన్ కి ఏం కాదు. ఒకవేళ ఏమైతుంది, ఇప్పుడు బరువు పెరిగింది, ఇంతకుముందు వీడియోలో గర్భసంచి తీపిచ్చేసిండ్రు అనేసి మాట్లాడారు. ఇప్పుడు ఎవరో గర్భసంచి తీపిచ్చేసిండ్రు, బరువు కూడా ఎక్కువ ఉంది, దాంతో మోకాలు నొప్పులు స్టార్ట్ అవుతాయి అని చెప్పినామా? ఎందుకు? గుజ్జు అరుగుదల ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది ఆ గుజ్జు లేదు అనేసి మనకు అనిపిస్తుంది. కానీ ఈ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ఏదైతే ఉంటది కదా ప్రతి బొక్క మధ్యలో, అది ఉండేది గుజ్జు. అది కూడా కార్టిలేజ్ మాదిరి. ఇప్పుడు ఈ మోకాలకి వచ్చిందా ఆస్టియోఆర్థరైటిస్, ఇక్కడ కూడా ఆస్టియోపోరోసిస్, ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది. ఇప్పుడు ఏమంటారు పేషెంట్లు వచ్చి, సార్ నాకు మెడ నొప్పి అవుతుంది, ఈ చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయి, ఏమంటారు, ఇట్లా నేను మా ఆఫీస్లో లెఫ్ట్ కి తిరిగి పని చేయాలి, కంప్యూటర్ చూడాలి, ఇట్లా లెఫ్ట్ కి మెడ తిప్పంగానే నాకు చక్కర్లు వస్తున్నాయి.
ఓకే. కీబోర్డ్ మీద పని చేస్తే ఇవన్నీ తిమ్మిర్లు అవుతున్నాయి. మళ్ళీ ఇంటికి పోయి వంటలు చేయాలి. వంటలు చేసేటప్పుడు మోకాలు నొప్పులు వస్తున్నాయి, అరికాలు మంటలు వస్తున్నాయి. ఒక్క కాడికెళ్ళి ఇంకో కాడికి బాత్రూమ్ వరకు కూడా నడుచుకుంటా పోతే తిమ్మిర్లు అంటే ఘోరం. పడుకున్నప్పుడు ఫ్యాన్ గాలి తగిలితే ఎవరో కెరోసిన్ వేసి మంట పెట్టేసిర్రు, అట్లా మండుతున్నాయి కాళ్ళు. ఇప్పుడు ఏమేమైతుంది? అరికాలు మంటలున్నాయి, తిమ్మిర్లున్నాయి, నొప్పులున్నాయి, చక్కర్లు వస్తున్నాయి, చేతుల్లో తిమ్మిర్లున్నాయి, దాని మీద మోకాలు నొప్పులున్నాయి. ఓకే. ఏమైంది? ఇక్కడ కూడా గుజ్జు పోయింది, ఇక్కడ కూడా గుజ్జు పోయింది. అవునా కాదా? మనం మందు ఇస్తే ఈ గుజ్జు కూడా రిపేర్ అవుతుంది, బాడీలో ఎక్కడెక్కడ గుజ్జు డ్యామేజ్ అయింది అది కూడా రిపేర్ అవుతుంది. ఓకే. అట్లా ఏమైతుంది అంటే ఇప్పుడు ఈ గుజ్జు కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు గుజ్జు లేని మనిషి దుంకిండు అనుకోండి, ఈ బొక్క కాంటాక్ట్ అవుతాయా? అయితే సరే దుంకలేదు, బండి మీద అయితే పోతాడు కదా, బండి మీద పోయినప్పుడు ఆ షాక్ మొత్తం స్పైన్ లో పోతుంది. ఓకే. అప్పుడు ఈ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ స్పేస్ తగ్గుతుంది. హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ బొక్కల్లో ఆస్టియోపోరోసిస్ అవుతుంది. ఇవి రెండు రుద్దుకుంటాయి. ఏమైతుంది? ఈ స్పైనల్ కార్డ్ ఏదైతే ఇట్లా వస్తుంది కదా, ఈ స్పైనల్ కార్డ్ కి ఈ బొక్కలు ఉంటాయి కదా, ఈ స్పైనల్ కార్డ్ ని ఇప్పుడు ఇది ఇట్లా జరిగిపోయింది అనుకోండి కొంచెం. ఓకే. ఇది దీన్ని తీసుకొని జరుగుతుంది, స్పైనల్ కార్డ్ లో పాస్ అయ్యేది కరెంట్. అవునా కాదా? ఇప్పుడు ఏమైతుంది? చేతుల్లో మంటలు, తిమ్మిర్లు, నొప్పులు, మళ్ళా దాని తర్వాత మోకాలు నొప్పులు కూడా ఉన్నాయి. అయితే రెండు కండిషన్లు అయిపోయినాయి ఇప్పుడు. ఒకటి మోకాలు నొప్పులు, దాని మీద ఇంకోటి స్పైనల్ ప్రాబ్లం. దీంతో చాలా మంది బాధపడతారు. ఈ పేషెంట్ కూడా అట్లనే ఉండే. ఒక్కటి అడిగినాం మనం, ఏం టెన్షన్ ఉండే? ఓకే. ఏం టెన్షన్ ఉందంటే, నేను లైఫ్ లో అసలు నాకు బస్ అయిపోయింది, ఇంకా వద్దురాబోయ్ నాకు జీవితం అనేసి అనిపిస్తుంది. ఓకే. ఎందుకు? 5ంటికి లేవాలి, మా ఆఫీస్ కి ఇల్లుకి డిస్టెన్స్ 1.5 hours. ఓకే. నేను సింగిల్ పేరెంట్, మా ఆయన పోయిండు, ఒక పాప ఒక బాబు, ఇద్దరికి చదువులు, మళ్ళా వాళ్ళ కాలేజ్లు అవి చూసుకోవాలి, ఫీజులు చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, అన్ని నేనే చూసుకోవాలి. ఓకే. అంటే ఎట్లా అయిపోయిందంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరిది పని నేను చేస్తున్నా, అంటే మా నాయన అమ్మ పిల్లలంటే నేనే ఇంకా. ఓకే. అట్లా అయిపోయింది. మళ్ళా నైట్ రోజు నేను పడుకునేది 12ంటికి. ఓకే. ఓకే. మళ్ళా మార్నింగ్ 5ంటికి లేవాలి, నిద్ర కూడా సరిపోలేదు. మొత్తం టెన్షన్, ఎట్లా చేసుకుంటా, మొత్తం సొసైటీ అడుగుతుంది, ఏంది భయ్ ఎట్లా ఉంటున్నావు, ఏంది, ఎక్కడ పోయినా జాలి చూపిస్తారు. నాకు అవసరం లేదు ఇవన్నీ, కానీ అయినా ఇప్పుడు మొత్తం లైఫ్ తోటి స్ట్రెస్ అయిపోయింది. అవి ఇవి పోయినాయి, ఇవి పోయినాయి. ఓకే. అట్లా ఈ పేషెంట్ కి మనం మందులు ఇచ్చినాం. డాక్టర్లు ఏమన్నారంటే, ఇక్కడ డీజనరేటివ్ డిస్క్ డిజీజ్ వచ్చింది పేషెంట్ కి, ఓకే, ఇంకా ఆపరేషన్ చేయాలన్నారు. మెడకాడ, నడుము కాడ. ఓకే. ఫస్ట్ నడుము చేయించుకోండి, దాని తర్వాత చూసి చేద్దామన్నారు. అయితే మనం ఈ పేషెంట్ కి మందులు ఇచ్చినాక 3 నెలల్లో ఆల్మోస్ట్ 12 ఏండ్ల నుంచి బాధపడుతుండ్రు. 3 నెలల్లో 80% సిమ్టమ్లు మాయం అయిపోయినాయి. ఓకే. తిమ్మిర్లు, మంటలు, నొప్పులు, ఎవరు ఇట్లా సూదులు తీసుకొని గుచ్చుతున్నట్టు ఫీలింగ్, అవన్నీ పోయినాయి. మళ్ళా మోకాలు నొప్పులు కూడా ఫస్ట్ 2 months లోనే 40% పోయినాయి. ఇట్లా మన దగ్గర రెగ్యులర్ గా వాడి పూర్తిగా భగవంతుడి దయ వల్ల తగ్గించుకొని దాని తర్వాత మనం ట్రీట్మెంట్ ఆపేసినాం. ఓకే. హోమ్ రెమెడీ కూడా చెప్పినాం ఈ పేషెంట్. ఏం హోమ్ రెమెడీ చెప్పినాం తెలుసా మీకు? ఒక కప్పు తీసుకోవాలి, ఒక గిన్నె తీసుకోవాలి. ఓకే. గిన్నెలో ఒక చిటికెడుగు వాము వేయాలి, అదే గిన్నెలో ఓ 1/2 చెంచా ధనియాల బుక్ని వేయాలి. ఓకే. ఇవి 2 బాయిల్ చేయాలి. ఇవి 2 బాయిల్ చేసి దీంట్లో వేసుకొని డైలీ మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి తాగాలి. ఇప్పుడు ఇవి ఏం చేస్తాయి? మనకు ఏదైతే ఎలక్ట్రోలైటిక్ ఇంబ్యాలెన్స్ అవుతుంది మన బాడీలో, ఇప్పుడు ఏం పాస్ అవుతుంది దీంట్లో? కరెంట్ ని ఎలక్ట్రిసిటీ కూడా చెప్తారు. ఎన్నోసార్లు ఏమవుతుంది అంటే, మనకు ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి మన బాడీలో, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఇవి ఇంబ్యాలెన్స్ అవుతాయి, కాల్షియం, ఇవి ఇంబ్యాలెన్స్ అవుతాయి. అయితే ఈ బ్యాలెన్స్ సెట్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఎందుకు? ఎలక్ట్రోలైట్స్ అంటారు దీన్ని. ఇది కరెక్ట్ ఉంటేనే కరెంట్ సరిగా పోతుంది. ఎలక్ట్రిసిటీ పోవాలంటే ఎలక్ట్రోలైట్స్ ఉండాలి. అయితే ఇది పోతేనే కరెక్ట్ గా ఇది దీనికి హెల్ప్ చేస్తుంది. ఇది మొత్తానికి ఏంటంటే
మన బాడీలో ఏదైనా ఒక డ్యామేజ్ జరుగుతుందంటే అది ఆ పార్ట్లో మాత్రమే డ్యామేజ్ జరిగినట్టు కాదు, టోటల్ బాడీ కూడా డ్యామేజ్ అవుతున్నట్లు అన్నట్లుగానే తెలుస్తూ ఉంది. సో ఇదంతా కూడా అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏవైతే చేతన్ రాజు గారి వీడియోస్లో చెప్తుంటారో అవన్నీ మనం దగ్గర నుండి చూడలేదు. కానీ నేను నా రియల్ ఎక్స్పీరియన్స్లో మాత్రం మా మదర్కి మోకాలు నొప్పులు ఉన్నాయి అని చెప్పేసి అన్నప్పుడు ఒక 2 మంత్స్ ఈ మెడిసిన్స్ వాడారు. వాడిన తర్వాత మోకాలు నొప్పులతో పాటుగా ఈ నర్వ్ వీక్నెస్ అనేది కూడా, సో ఆ బర్నింగ్ సెన్సేషన్ అనేది కూడా తగ్గింది అని చెప్పేసి మా అమ్మగారు చెప్పారు. సో నెక్స్ట్ దీన్ని 6 మంత్స్ అయితే వాడాలి ఖచ్చితంగా, మళ్ళీ ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అని చెప్పేసి అంటే అది కంటిన్యూ చేస్తా ఉన్నారు. సో స్పెషల్లీ థ్యాంక్స్ అండి. సో ఎవరైనా ఈ మోకాలు నొప్పులు కావచ్చు, నర్వ్ వీక్నెస్తో కావచ్చు బాధపడుతూ ఉంటే హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి చేతన్ రాజు గారు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలి, ఎందుకంటే ఒకరు చెప్పారని చెప్పేసి ఈ మెడిసిన్స్ వాడకండి, మీ ఎక్స్పీరియన్స్ చేయండి. అంటే ఫస్ట్ మీరు వచ్చేసేసి కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే మన సుమన్ టీవీ వీడియోస్ చూసి కన్సల్ట్ అయ్యారు అని అంటే కన్సల్టేషన్ ఫీ లేకుండానే మీకున్న డిసీజ్ ఏంటి, దానికి ఎట్లా ఉండాలి అని చెప్పేసి కౌన్సిలింగ్ అయితే చేస్తూ ఉన్నారు. సో అవన్నీ చెప్పి మీకు నచ్చిన తర్వాతనే ఆ ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.